అబ్బా! చాలా సేపు నుంచి ఫ్రెండ్స్ అస్సలు ఇంటికి పంపించట్లేదు. ఒకసారి నేను సార్ని అడిగితే ఏమీ ఫీల్ అవ్వరు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి అడుగుతాను. అరే ఫ్రాంకులు ఇలా వస్తున్నావు ఏంట్రా, వణుకుతున్నావు? సార్ అదేమీ లేదు సార్, ఒకసారి మా మనీ ఇస్తారా? ఎందుకంటే నా దగ్గర కారు లేదు సార్, అందుకే నాకు కార్ కావాలి. సో నా దగ్గర 5000 రూపీస్ ఉన్నాయి. ఆ 5000 రూపీస్తో ఏం చేయలేను సార్, కాబట్టి ఒక 6000 పే చేస్తారా? 6000 కాదు సార్, ఒక 4000 పే చేస్తారా? బాధ కూడుతున్నాను సార్. ఓకే ఫ్రాంక్లిన్, నా కోసం బోల్డెన్ చేహో ఇంగో. సార్ థ్యాంక్ యూ సార్, పే చేసేసాను డబ్బులు, నువ్వు వెళ్ళి చేసుకో. అరే చాలా మంచివారు అబ్బా సారు. సో ఇప్పుడు మనం కరెక్ట్ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ ఇంతకుముందు ఒక సైకిల్ చూసాను అనమాట. సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, నాకు సైకిల్ కావాలి. సో నేను ఇప్పుడు సైకిల్ కోసం వెళ్తున్నాను. బేబీ సిట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి నా మనీ వచ్చేసి తీసేసుకోవాలి. ఆల్రెడీ పే చేసేసారు, నా దగ్గర 6000 అయితే ఉన్నాయి. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో హలో, ఎవరండి? హలో మేమండి, మా బేబీకి మీరు చూసుకున్నారు కదా ఆవిని. అరే మీరా మేడం? ఏంటి మేడం ఎలా ఫోన్ చేశారు? మీ ఫోన్పే చేసేసాను, మీ మనీని చూసుకోండి. సరే మేడం, ఓకే బాయ్. బాయ్ మేడం. అరే 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 మనీ ఫోన్ చేస్తాను. అరే సారీ మేడం, సారీ బాబు, నువ్వు కదా చిన్నపిల్లడివి. నన్నే మేషమంటావయ్యా, నీకు సొమ్ము. సారీ బాబు సారీ. సరే కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు గుర్తే ఉంటుంది, ఈ సైకిల్ ఎవరిది అనుకుంటున్నారు? ఈ సైకిల్ మీకు గుర్తులేదు, మీరు చూడలేదు ఆ వీడియో రీసెంట్గా వేరే ఛానల్లో ఉంటుంది. సో దీంట్లో ఈ సైకిల్ ఎక్కడ దొరికిందంటే, ఇంతకుముందు ఇక్కడ ఒక తాతయ్య గారు ఉండేవారు, అతనికి నేను సహాయం చేయను, అందుకే నాకు ఈ సైకిల్ వచ్చేసి ఇచ్చారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్ట్రెంట్లో వేస్తుంది, అలాగే జంప్ కూడా వేస్తుంది. సో నేను ఒక కొత్త కార్ షోరూమ్కి అయితే వెళ్ళాలి. చాలా మనీ కావాలి పోలీస్ కార్ కొనుక్కోవాలంటే చాలా మనీ కావాలి. సో ఇక్కడ అంతలో ఒక స్ట్రెంట్లో అయితే వెళ్దామని అది అంగోండి, అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా, అదే అనమాట. సో అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. మైసా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడ అన్నీ చెక్ చేయాలి. అరే ఇక్కడ నా ఫ్రెండ్ దగ్గర ఉన్న కార్ ఉన్నది. సో ఇది వచ్చేసి RGS కార్ అనమాట. సో ఈ ట్రక్ కొనాలి. ఈ ట్రక్ ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. అరే ఇక్కడ KTM బైక్ ఉన్నది, ఎవరో రైడ్ చేసినట్టున్నారు, మనం కూడా ఒక రైడ్ చేద్దాం. నాకు KTM అంటే ఇష్టం, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు తిడతారు. సో అందుకే మనం ఇక్కడ మనీ పెట్టేయచ్చు, ఒక రైడ్కి అయితే ఇస్తారు, చూడలేదు కాబట్టి పర్లేదు ఫ్రెండ్స్. సో ఇంకోండి ఇదే కావాలి ఇప్పుడు మనకి. సో మనము ఈ బైక్ని తీసుకుని ఒక దిక్కున వచ్చేసి పార్క్ చేసేద్దాం, ఇక్కడే పార్క్ చేసేద్దాం. సో ఇక్కడ పార్క్ చేసేసాం కాబట్టి ఎవరు నన్ను ఏమి అంటారు, అక్కడే ఉంటుంది అనుకున్నారు. అరే ఈ కారే నాకు కావాలబ్బా ఇప్పుడు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ నన్ను తిడతారు, కారు కూడా కొనుక్కోలేరా అని. అలాగే ఇది కూడా కావాలి. సో మనం ఇక్కడ ఒక అతను ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే వెళ్దాం, ఇక్కడే మెండూర్ దగ్గర ఉంటారు. సో అక్కడ వరకు హలో సార్. ఏంటి బాబు ఎలా వచ్చావు? సార్ ఏమీ కాదు సార్, నాకు ఆ
ఆ ట్రక్కు, అలాగే పోలీస్ కార్, అలాగే ఒక కారు ఉన్నాయి కదా, అది ఇస్తారా? బాబు అక్కడ నీకు పోలీస్ కార్ వచ్చేసి కాదు 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 ట్రక్ వచ్చేసి 10,000. ఓకే సార్, మీకు పే చేస్తున్నాను. సరే సార్, పే చేసేసాను. ఓకే బాబా. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక్క ట్రక్కే కొనగలిగాను. మీరు ఇంకోండి చూస్తున్నారు కదా, నా 10,000 రూపీస్ వేస్ట్ అయిపోయింది. సో మిగతాది ఎలా తెప్పించుకోవాలో నాకు తెలుసు. ఇక్కడ ఒక జేసీబీస్ అయితే ఉంటాయి, ఆ జేసీబీస్తో ఇక్కడ పనిచేస్తే వేస్తారు. ఇక్కడ కూడా ఒక అతను ఉంటారు, అతనితో మాట్లాడాలి. సో క్రేన్ గురించి ఎతుకుదాం. సరే ఫ్రెండ్స్, నాకు వచ్చేసి జేసీబీ వచ్చేసి దొరికేసింది. ఫైనల్ ఎతుకుతా దొరికేసింది. అలాగే ఆ కన్స్ట్రక్షన్ అతను కూడా నాకు చూసేసాను, అతను అక్కడే ఉన్నారు. సో అంతకన్నా ముందు నేను ఇక్కడ ఈ పని చేస్తే నాకు వచ్చేసి మనీ ఇస్తానన్నారు. కంట్రోలింగ్ నేర్చుకోవాలి. అది అరే ఫ్రెండ్స్, మనం కంట్రోలింగ్ నేర్చుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం క్రేన్ నడుపుతున్నాం. సో ఇది వచ్చేసి ఇది డౌన్ చేయాలా? ఎస్, నా ఊహ కరెక్టే. అరే 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 అది ఫ్రెండ్స్. సో కొంచెం తీసేసుకుందాం. మైసా కాసేపు వెయిట్. ఫైనలీ మన పని వచ్చేసి అయిపోయింది. చాలాసేపు అయ్యాను. ఆ వీడియోని మీకు కట్ చేశాను. సో ఇతని దగ్గరికి వెళ్తే ఎంత ఇస్తారో ఏంటో. సార్ ఏంటి బాబు ఇలా వచ్చావు? సార్ ఏం లేదు సార్, అక్కడ పని చేసేసాం కదా సార్, నాకు నా మనీ పే చేస్తారా? ఓకే బాబు, ఎంత పే చెయ్యాలి బాబు? సార్ నాకు ఎంత పే చేయాలంటే ఒక 10,000 చాలు సార్, చాలా ఎక్కువసేపు పని చేశాను కదా. సరే బాబు, ఏం సార్ అలా మాట్లాడుతున్నారు? నాకు మాటలు సరిగ్గా రావు. ఓకే సార్, మీకు మాటలు సరిగ్గా రావా? సో పాపం అతనికి మాటలు సరిగ్గా రావంట. సో మనకు వచ్చేసి మన డబ్బులు వచ్చేసి షేర్ చేసేసారు. ఇప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. సో ఒకటి వచ్చేసి మనం బయట చేద్దాం. సో లోపల ఉన్న అతనితో మాట్లాడదాం. అతను ఎక్కడికి వెళ్ళిపోయారు? సో అతను ఎతుకుదాం. సో అతను వచ్చేసి దొరికేశారు. సార్ నాకు ఆ చిన్న ట్రక్ ఇస్తారా? ఓకే బాబు, చూసుగా ఇంకండి. ఓకే సార్, మీకు అండి ఇచ్చేస్తాను. ఇక్కడ కాదు, ఎక్కడున్నది? దొరికేసింది సార్. అది సార్ నెక్స్ట్ టైం బాబు, నెక్స్ట్ టైం నీకు కొన్ని బ్యాగ్స్ ఇస్తాను, ఆ బ్యాగ్స్ నువ్వు తీసుకో బాబు. ఏం సార్ అలా గొంతుకు మార్చుకున్నారు? అలా ఏం మార్చుకుంటాను బాబు, నాకు అదొక సరదా. ఓకే సార్, వెళ్తున్నాను. మైసా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి ఒక బ్యాగ్ వచ్చేసి తీసుకున్నాను. మన కారు, ఈ కారు ఏది? అరే కారు ఉన్నది, ఆ ట్రక్ ఏది? అరే బాబు ఏంటి సార్? నేనే అక్కడ పెట్టాను బాబు, చూడు బాబు. సరే ఫ్రెండ్స్, సరే సార్. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అది వచ్చేసి పోలీస్ ట్రక్ వచ్చేసి నాకు ఎటువంటి మనీ యూజ్ చేయకుండా ఇచ్చేశారు. ఎందుకంటే సార్ నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. ఎందుకని అడిగారు? పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను. అప్పుడు వెంటనే భయపడిపోయి ఇచ్చేశారు నాకు ఫ్రీగా. మరి మనం అంటే భయం ఉండాలి ఫ్రెండ్స్, పోలీస్ ఆఫీసర్స్ అంటే భయమే ఉండాలి.
వీళ్ళకి సరదాగా అనిపిస్తుంది. సో ఇది ఇలాంటి కార్స్ అంట గాలి ఎగురుతాయంట. సో అందుకే ఆ వెహికల్ మీద స్పీడ్గా ఎక్కించవచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటా. అరే అది తన దగ్గర కొన్నాయన్నీ జంప్ చేస్తాయంట ఫ్రెండ్స్, అందుకే ఇంతలా జంప్ చేస్తున్నాయి. అరే బాబు నువ్వేం టెన్షన్ పడకు, అని నీకు టెలిపోర్టల్ అయిపోతుంది. అరే ఎవర్రా మాట్లాడుతున్నది? నేను బాబు అక్కడ క్రేన్ దగ్గర ఉన్నావు అండి. సార్ మీరా సార్? ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. కాదు బాబు, ఒక్కసారి నా మ్యాజిక్ చూడు. నువ్వెక్కడున్నావో, నీ కార్ ఎక్కడున్నాదో. సార్ ఏం మ్యాజిక్ చేశారు సార్? అసలు మీరేరి? నేనే ఎక్కడున్నాను బాబు? నువ్వు నా వెనకాలన్నావు బాబు. ఏంటి బాబు నన్ను నెట్టుకున్నావా? ఎస్ సార్ మిమ్మల్ని నెట్టుకున్నాను. అబ్బా వచ్చినట్టు అన్నా సార్. నా బ్యాగ్లో మొత్తం డబ్బులే ఉన్నాయి సార్. డబ్బులు కానీ చిల్లర అయిపోతాయి సార్. ఏమి అమ్మా బాయ్ బాయ్. నేను ఒక ఆత్మని బాబు. అది పోలీస్ కార్ మీ ఇంటి దగ్గరే ప్రత్యక్షం అవుతుంది బాబు. అతను కూడా ఒక ఆత్మ బాబు. మాకు శాంతి తీరలేని ఆత్మలు బాబు. నా శాంతి తీరిపోయింది బాబు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను బాబు. శాంతి అయిపోతున్నాను బాబు. బాయ్ బాయ్ బాబు. బాయ్ బాయ్ సార్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వరకు అక్కడ ఒక అతను ఉన్నారు కదా, అతను దెయ్యమంట ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అయితే మనం దెయ్యంతో మాట్లాడామా? అవును ఫ్రెండ్స్ నిజమే. ఇంకా టెలిపోర్ట్లో అవ్వలేదేంటి? ఆ ట్రక్ని అక్కడే వదిలేసాం, ఎందుకంటే ఆ ట్రక్ సరిగ్గా పనిచేయట్లేదు. సో డబ్బులు కూడా బ్యాగ్లోనే ఉన్నాయి. డబ్బులు కూడా క్యారీ చేసేసా. ఇక్కడ ఉన్నది అసలు అది. నాకేదో అవుతుంది ఫ్రెండ్స్, నాకేదో అవుతుంది. అసలు ఏమైంది? అరే మన కారు వచ్చేసి ప్రత్యక్షమైపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు వరకు చూస్తున్నారు. ఎవరైతే వీడియోకి లైక్ చేసుకోలే లైక్ చేసేసుకోండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ వచ్చేసి చేసేసుకోండి. కాకపోతే ఒక్క విషయం చెప్తున్నాను. సో మనం ఈ ఇల్లు నచ్చే సమస్య అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మనీ మన దగ్గరకు వచ్చేసింది. లాగబెట్టి ఒకటి పీకాను, అప్పుడే ఇచ్చారు అతను. అబ్బా అబ్బా. సో డబ్బులు వచ్చేసి నా మినీ బ్యాంకర్లో పెట్టేసుకుంటాను, అకౌంట్లో సెట్ చేసేసుకుంటాను. ఆగండి చేస్తాను. అమ్మాయి ఫ్రెండ్స్ నేను నా బట్టలు కూడా మార్చేసుకున్నాను. అరే నేనేంట్రా, నేనే నా మాట నేనేంట్లేదు. అబ్బా తనకై పగలాసిపోయింది. ఇప్పుడు అంతా నేను అమ్మాయి ఎలాగని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాం కదా ఫ్రెండ్స్. కాసేపు ఎంజాయ్ చేయాలి. భలే ఆడుకుంటున్నాము. సో ఇంకా మన స్నానం అయిపోయింది. ఇంకా మనం డ్రెస్ వచ్చేసి చేంజ్ చేసేసుకుందాం. సో ఇక్కడే అన్నమాట ఉదయానిక జరిగాన కీ పడ్డనా, ఇరిక్కిపోయాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఇరుక్కుపోతే మీరేం చేయాలో మీకు తెలీదు. సో ఈ వీడియోలో ఇలా ఇరుక్కుపోయాను కాబట్టి మీకు చెప్తాను. మీరు వచ్చేసి 2 హోల్డ్ చేయండి. ఇంకోండి ఈ బటన్ హోల్డ్ చేస్తా ఉండండి. నేను హోల్డ్ చేస్తున్నాను. సో
దాని తర్వాత జాయ్స్టిక్ అలాగే పంచ్ బటన్ హోల్డ్ చేయండి. దాని తర్వాత స్లో మోషన్ పెట్టండి, స్లో మోషన్. అప్పుడు మళ్ళీ స్లో మోషన్ ఆఫ్ చేసి హోల్డ్ చేయండి. అప్పుడు మీకేమవుతుంది మీరే చూస్తారు మ్యాజిక్. సో దాని తర్వాత కెమెరా మార్చుకోవాలి. అబ్బా ఈ మ్యాజిక్ ఏంటి పని చేయట్లేదు ఫ్రెండ్స్, అనవసరంగా చేశాను ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇక్కడ కట్ చేయవలసింది. సరే కట్ చేస్తున్నాను. హమ్మేసా ఫ్రెండ్స్, కింద పడిపోయినమాట. హమ్మేసా డ్రెస్ చేంజ్ బాబు దెంగిని పట్టింది ఏంటి ఫ్రెండ్స్. అవును, అరే ఆ తాతయ్య గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ తాతయ్య గారు ఏంటి ఆ కారుని నేనే నప్పించాను, ఆ కారుని నువ్వే ఉంచేసుకో. సరే తాతయ్య గారు, డ్యూటీకి సంబంధించినవి అన్నీ వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం పోలీస్ కార్లో స్టైల్గా వెళ్ళాలి. ఓకే, సో మన్నీ అట్టుకొచ్చి ఇక్కడే పార్క్ చేద్దాం. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నచ్చితే కనుక నచ్చడం ఏంటి ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకున్నట్టున్నారు. టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి 55 అన్నమాట. ఇంకా పెరగాలి, డెవలప్ అవ్వాలి. సో అలాగే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. సో నేను ఇంకొకటి చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఎవరైతే ఫ్రీ ఫైర్ వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని అనుకుంటున్నారా, చెప్తాను. నేను ఫ్రీ ఫైర్ వచ్చేసి మానేసాను అన్నమాట. దాని గురించి ఏమీ చెప్పకండి. సో అది మానేసాను అంతే చెప్పగలను నేను. సో అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, మన కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ గ్రానీ వచ్చేసి ఉంటుంది. సో నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా ఎవడో దొరకలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో ఆడతాను. ఆ గేమ్ నేమ్ అంటారా, దాని నేమ్ వచ్చేసి కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ అన్నమాట. ఆ గేము కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ అని ఏంటి అని అనుకుంటారు. సో అది వచ్చేసి గ్రానీ గేమ్, మీకు తెలుసు కదా, ఆ గేమ్లోనే అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకోండి కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ చాప్టర్ 1 చాప్టర్ 2 ఉంటుంది. సో మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్, ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఫస్ట్. దాని తర్వాత మీరు దీంట్లోకి వెళ్ళి కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ కరెక్ట్గా గుర్తు చూసుకుని అండి ఇంకోండి కర్సర్ హోమ్ మల్టీప్లేయర్స్ ఇది ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది. ఇన్స్టాల్ నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. సో అందుకే ఇన్స్టాల్ ఆల్రెడీ ఉన్నది. సో మీరు ఒకసారి తిని ట్యాప్ చేయండి, అప్పుడు మీకు ఎలా వచ్చేసి వస్తుంది అంటే ఇక్కడ సిలబస్ అయితే ఉంటుంది 1 చాప్టర్ 1 2. కాబట్టి అది క్లిక్ చేయిన తర్వాత మీకు అలా చాప్టర్ 2 కూడా కనిపిస్తుంది. నేను చాప్టర్ 2 కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ ట్రై ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కూడా చేసేసుకోండి. అలాగే మీకు కట్ చేసిన వీడియోస్లో అప్పుడు ఏమేమి చేశానో చెప్పనా ఫ్రెండ్స్. అక్కడ నేను సైకిల్ స్పాన్ చేసుకుని అక్కడికి వెళ్ళినట్టు యాక్షన్ చేశాను. అలాగే కట్ చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పెట్టేసాను హెలికాప్టర్ ఫ్రెండ్స్. అలాగే అక్కడ కట్ చేసి ఇవన్నీ స్పాన్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ కట్ చేసి ఇక్కడ ఈ కారు చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి
ఆ కార్ వచ్చేలాగా ఇవన్నీ చేసేసాం ఫ్రెండ్స్. అలాగే మధ్యలో ఎస్డి కూడా వచ్చేసి ట్రై చేశాను. సో ఎస్డితో మనం సేవ్ అయిపోతాయి మన వెహికల్స్ అన్నీ. సో ఒకసారి నిజమేనా లేదా అని చూద్దాం. మన వెహికల్స్ అన్నీ లేవు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నిజం చేసుకుందాం. ఫేక్ రా, ఫేకు ఎవడో నమ్మొద్దురా. ఇప్పుడు చూడండి, దీనికి అసలైన పని చెప్తాను. నువ్వే కదా కారు, చెప్తా. నువ్వే కదా. ఇదేంటి ఫ్రెండ్స్, కారు లేదు. ఒకసారి రాండి, దీనికి చుక్కలు చూపిందా. సో రీసెంట్గా మీకు కొన్ని సీక్రెట్ ఆర్జిఎస్ కోర్స్ వచ్చేసి తెలీదు. మీరు ఒక క్యారెక్టర్ కింద మారారనుకోండి, PM10 కదా హల్క్. సో మీరు రీసెంట్గా ఏదో ఒక క్యారెక్టర్ కింద మారని అనుకోండి, మళ్ళీ బ్యాక్ రావడానికి డిలే చేసి మళ్ళీ ఎక్కించుతున్నారు. సో అలాంటివి ఏమీ అవసరం లేదు, మీకు దీంట్లోనే చెప్తాను. ఫస్ట్ కార్ని అద్ది. సో మీరు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, మీ గేమ్ ఉంటుంది కదా, మీ గేమ్లో మీరు ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే PM1 అని టైప్ చేసేసి డన్ కొట్టేయండి. అప్పుడు మీరు నార్మల్ క్యారెక్టర్ కింద మారిపోవచ్చు. నాకు హల్క్ వచ్చేసి ఇప్పుడు ఉపయోగపడతాడు. ఇలాంటి చెత్తలకారులనే మొత్తం డిస్ట్రాయ్ చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. అది దీన్ని గుద్దుతుంటేనే ఎగిరిపడిపోతుంది ఫ్రెండ్స్. అది ఏంటి ఫ్రెండ్స్, ఎలాంటి అన్నట్లు నాకు తప్ప ఇంకెవరికి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావే కారు? ఈ కారు మంది కాదు కాబట్టి ఇది వదిలేద్దాం. వస్తుందమ్మా వయ్యారి, అంగా ఉండాల్సిందే. ఇలా నాకు కోపం వచ్చినప్పుడు వెహికల్స్ మీద ఇలాంటి వెహికల్స్ మూడుని డిస్ట్రాయ్ చేయాలి ఒక్కొక్క పవర్స్తో. సో నేను వచ్చేసి దీంతో ఎలా డిస్ట్రాయ్ చేస్తాను, ఫస్ట్ వచ్చేసి 2 ఉపయోగిస్తాను డిస్ట్రాయ్ చేయడానికి. దాని తర్వాత మిగతా పవర్స్ యూజ్ చేస్తాను. సో ఎలా అయిపోయింది, తుక్కు కింద అయిపోవాలి. ఇక్కడ గన్నులు లేవు, ఆ గన్నులు తీసుకోవడానికి లేవుగా ఫ్రెండ్స్, మర్చిపోయాను. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, నార్మల్ క్యారెక్టర్ మీరే చూడండి. డన్ టిక్ వచ్చేసి క్లిక్ చేసేసాను. సో బ్యాక్ వచ్చేసాను. సో ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి గేమ్ వచ్చేసి స్టార్ట్ చేసేసాం. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే అబ్బా అడ్వేడింగ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం నార్మల్ వచ్చేసి క్యారెక్టర్ కింద మారిపోయాం. సో ఇంతే గైస్ వీడియో. సో మళ్ళీ వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. బాబ్.